19వ కీర్తన భాగాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడింది సొలొమోను కీర్తన అని రాశారు. అయితే భక్తుడైన దావీదు రాజు సొలొమోను గూర్చి చేసిన ప్రార్థనగా ఈ కీర్తన మనం చూస్తున్నాం. ఈ 19 వచనాల సారాంశం ఏమిటంటే, దేవదేవునికి ప్రార్థిస్తూ సొలొమోను యొక్క రాజు కాలమును భక్తుడైన దావీదు రాజు ముందుగానే ఆత్మ ద్వారా గ్రహించి వివేచించి చేసిన ప్రార్థనగా మనం చూస్తాం. అయితే ప్రియులారా, సొలొమోను దావీదు రాజునకు శారీరకంగా పుట్టిన కుమారుడైన సొలొమోను రాజుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలు సువిశాల సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయన 40 సంవత్సరాల పరిపాలనలో ఆ యొక్క దేశంలో యుద్ధాలే లేవటండి. శాంతి సమాధానమే దేవుడు అనుగ్రహించాడు. అంటే సొలొమోను అనే మాటకు సమాధానము కర్త అని అర్థం. కనుక దేవుని యొక్క ఉద్దేశ ప్రకారంగా సమాధానకర్త అయిన దేవుని యొక్క పరిపాలనలో మనం ఉంటే ఏ విధంగా మన జీవితాలు శాంతి సమాధానాన్ని కలిగి ఉంటాయో తెలియచేయడానికి క్రీస్తు పూర్వమే దేవదేవుడు దావీదు బెత్షెబాకు పుట్టిన కుమారుడైన సొలొమోనుకు రాజుగా అభిషేకించి 40 సంవత్సరాలు సువిశాల ఇశ్రాయేల్ సామ్రాజ్యానికి రాజుగా సొలొమోను దేవుడు వాడుకున్నాడు. అయితే ఆయన 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ సామ్రాజ్యాన్ని శాంతి సమాధానములతో ఏలుబడి చేసినట్లుగా మనం చూస్తాం. ఎంతగా అయినా శాంతి సమాధానము గలవారిగా ఇశ్రాయేల్ సామ్రాజ్యాన్ని ఆయన పరిపాలించిన చివరికి సొలొమోను రాజు దైవ సన్నిధిలో ఉన్న ఆనందం కంటే లోకులందరూ అనుభవిస్తున్న ఆనందం ఎంత గొప్పదో రుచి చూడాలని ఆశించి చివరికి అతను వ్యర్థుడిగా మారిపోయాడు. ప్రసంగి గ్రంథంలో ఈ మాట ఉంటుంది, చదువుకుని ముందుకు వెళ్ళిపోదాం. ప్రసంగి జ్ఞానైన సొలొమోను రాసిన ప్రసంగి గ్రంథంలోని మాట ఉంటుంది. 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు, మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరణమేదేదియు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వల్ల నాకు దొరికిన భాగ్యమని ఎంచుకున్నాడంట. అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకే నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడిను. సూర్యుని క్రింద లాభకరమైనది ఏదియూ లేనట్టు నాకు కనబడును అంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. సొలొమోను అనగా సమాధానకర్త అని పేరు. దావీదుకు శారీరకంగా పుట్టిన కుమారుడు ఈయన. అయితే ఆయన రాజ్య పరిపాలనలో 40 సంవత్సరాలు శాంతి సమాధానం ప్రజలు అనుభవించగలిగారు. అయితే తన అవసాన కాలంలో సొలొమోను తన జీవితాన్ని వ్యర్థపరుచుకున్నాడు. దైవ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించిన సొలొమోను లోక ప్రజలందరూ కూడా అనుభవిస్తున్న ఆనందాన్ని నేను కూడా రుచి చూడాలనుకున్నాడంట. ఇంకా లోకమున్న పాపకార్యాలన్నీ చూడడానికి, పాపకార్యాలన్నీ చేయడానికి పూనుకున్నాడటండి. ఇవన్నీ కూడా ఎంతో భాగ్యం అనుకున్నాడంట. ఈ లోకానందాన్ని రుచి చూసి చివరికి అతన్ని లోకానందం వ్యర్థుడిగా మార్చేసిందటండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. కనుక దావీదు రాజుకు పుట్టిన శారీరకంగా పుట్టిన ఈ సొలొమోను
పరిపాలనలో శాంతి సమాధానాలు దేవుడు అనుగ్రహించినా కానీ దావీదు సొలొమోను మాత్రము చివరికి వ్యర్థుడుగా ఈ లోకానందం మార్చివేసింది. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, సొలొమోను దైవజ్ఞానముతో రాజ్యపాలన చేసిన కాలమంతా కూడా దేవుని కార్యాలు, దేవుని సమాధానము ఆ రాజ్యములో ఏలుబడి చేసిందని పరిశుద్ధ గ్రంథం తేటగా బోధిస్తుంది. చూడండి, దాన్ని దినవృత్తాంతాలు మొదటి గ్రంథంలో రాసిపెట్టాడు. దినవృత్తాంతాలు మొదటి గ్రంథం ఒకసారి చదువుదాం త్వరగా. 22 అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదవండి. బాగా చదవాలమ్మా కంటిన్యూగా. నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉండు అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానము కలుగా చేతును. అందువలన అతనికి సొలొమోను అను పేరు పెట్టబడును. అతని దినములలో చదివేయమ్మా, ఇశ్రాయేలుకు సమాధానము విశ్రాంతియు దయచేయుదును. అతడిని నామమునకు ఒక మందిరము కట్టించును ఉండును. నేను అతనికి తండ్రిని అయ్యుందును. ఇశ్రాయేలు మీద అతని రాజ్యము సింహాసనమును నిత్యము స్థిరపరచుదును. అందరూ స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారు, ఇక్కడ దావీదు రాజునకు పుట్టిన శరీర సంబంధమైన కుమారుడు సొలొమోను కాలంలో 40 సంవత్సరాలు ఎందుకు దేవుడు శాంతి సమాధానం అనుగ్రహించాడంటే, సమాధానకర్త అయిన దేవుడే మన మీద రాజ్యము చేసినట్లయితే, రాజుగా ఉన్నట్లయితే, మన జీవితంలో శాంతి సమాధానం ఏ విధంగా మనం అనుభవించగలమో ముందుగానే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు రుచి చూపించాడండి. దేవునికి స్తోత్రం. అయితే ఈ యొక్క కీర్తనలో ఇది ప్రవచనాత్మకమైన కీర్తన. శారీరకంగా పుట్టిన సొలొమోను గూర్చే కాకుండా తన వంశావళిలోంచి రాబోతున్న క్రీస్తు యేసును గూర్చి కూడా ప్రవచించిన ప్రవచనాత్మకమైన కీర్తన ఈ కీర్తన. దేవుని స్తోత్రం. అందుకని యేసుక్రీస్తు ప్రభుకు ఒక పేరుంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని పేరుంది. యేసు అన్న మాటకు సమాధానకర్త అని పేరు కూడా ఉందండి. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కనుక యేసయ్య రాజ్య పరిపాలన కొరకు యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే రాజుగా ప్రభువుగా అంగీకరించి ఆయన అధికారానికి అప్పగించుకుంటారో వారి జీవితంలో కూడా దేవుడు శాంతి సమాధానమును ఏ విధంగా అనుగ్రహిస్తాడో తెలియచేయడానికి ముందుగానే క్రీస్తు పూర్వమే సొలొమోను రాజు ద్వారా దేవదేవుడు తన శాంతి సమాధానమును ఆయన ప్రజలకు అందించినట్లుగా మనం చూస్తాం ఈ కీర్తనలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాన్నే ఇంకా దినవృత్తాంతాల్లోనే 2వ గ్రంథం 9వ అధ్యాయంలో కూడా రాయబడింది ఈ మాటలు. ఒకసారి చదవండి, పక్కనే ఉంటుంది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 22, 24 వరకు చదవండి. రాజైన సొలొమోను భూరాజులందరికంటేను
ఐశ్వర్యమందును జ్ఞానమందును అది కూడా ఆయను. దేవుడు సొలొమోను యొక్క హృదయం అందు కంటిన్యూగా చదవాలనే చెప్తున్నాను నేను. హృదయమందుంచిన జ్ఞానోక్తులను వినుటకై భూరాజులందరూ ఆయన ముఖ దర్శనము చేయగోరిరి. మరియు ఆయనకి కానుకలుగా తెచ్చేవారటండి. అందరూ స్తోత్రం చెల్లిందామా? ఈ సొలొమోను రాజు పరిపాలన కాలంలో వెండికి అంత విలువ లేదటండి. అంటే సొలొమోను రాజు కాలంలో ఇశ్రాయేలు సామ్రాజ్యం అంతా బంగారముతో తొలతూగింది. దేవుని స్తోత్రం. వెండికంటే ప్రాధాన్యత లేదన్నాడు పైవచనంలో రాశాడు అక్కడ. అంటే బంగారమే, అంతా బంగారమే సొలొమోను పరిపాలన కాలంలో. కనుక ఆనాడు అనేక మంది భూరాజులు భూదిగంతల వరకు కూడా ఆయన జ్ఞానముతో కూడిన మాటలు వినడానికి ఆయన ముఖ దర్శనం చేసేవారట, చూడడానికి వచ్చేవారట, విలువైన కానుకలు తెచ్చిచ్చేవారట. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏమిటంటే సొలొమోనును గూర్చి భూదిగంతముల వరకు ఆయన యొక్క ఘనత వ్యాపింపజేయబడింది అని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతను దైవజ్ఞానముతో అనగా దేవుణ్ణి అడిగి పొందుకున్నాడండి దైవజ్ఞానాన్ని. ఆ దైవజ్ఞానముతో పరిపాలించినంత కాలము శాంతి సమాధానాన్ని దేవుడు రాజ్య ప్రజలకు అందించాడు. ఈ దైవజ్ఞానము కలిగి కూడా లోకజ్ఞానం వైపు ఎప్పుడైతే తిరిగాడో వ్యర్థుడుగా మారిపోయాడు. అందుకని సొలొమోను పేరు నీతిమంతుల జాబితాల్లో లేకుండా పోయిందండి. అందుకనే కార్యారంభము కంటే కార్యాంతమే మేలు. దేవుని స్తోత్రం. దగ్గరగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. కనుక మనం కొంతమంది భక్తి ప్రారంభంలో అమ్మో ఎంత బాగా భక్తి చేస్తారో రాను రాను వారు భక్తి జీవితం అనగారిపోతుందండి. అలా ఉండకూడదండి. మన భక్తి జీవం అంతకంతకు వృద్ధి పొందాలి, భక్తిలో ఎదగాలి. గత సంవత్సరములో నువ్వు కొన్ని దినాలు దేవుని సన్నిధిలో గడపలేకపోయావేమో, కానీ ఈ సంవత్సరము నాకు దేవుడు ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు కనుక ఆయన సన్నిధిని మానక వెంబడించాలని, ఆయనతో సహవాసం చేయాలని తీర్మానం చేసుకుంటే నీ భక్తి జీవితంలో నువ్వు అంతకంతకు అభివృద్ధి చెందుతావు. ఇవాళ తీర్మానాలు ఉండవు చాలామందిలో. వ్యక్తిగతమైనది తీర్మానం అనేది, అది సమర్పణతో కూడినది. దేవుని స్తోత్రం. కనుక ప్రియులారా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది సొలొమోను అనగా సమాధానకర్త. సమాధానకర్త అయిన దేవుని అధికారం కింద ఉన్నాం మనం. దేవుని స్తోత్రం. మనం ఎక్కడున్నామా అంటే సమాధానకర్త అయిన దేవుని అధికారం కింద ఉన్నాం. క్రీస్తు యేసు బిడ్డలుగా ఉన్నాం మనం. కనుక ప్రియులారా, ఆయన లోకానికి వచ్చింది యూదుల రాజుగా వచ్చాడు, యోధా గోత్రములో జన్మించాడు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులు ఆ యొక్క యెరూషలేము వచ్చి అక్కడ ఉన్నటువంటి రాజ్య పరిపాలన చేసిన హేరోదు వద్దకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడిగారు. వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే అతను రాజుగా లోకానికి వస్తున్నాడని, ఆయన రాజ్య పరిపాలన యుగయుగాలు నిలిచి ఉండేదని తూర్పు దేశపు జనాలకు తెలుసండి. అందుకనే రాజుగా వస్తున్నాడు కనుక రాజాంతపురంలో రాజకుటుంబంలో పుడతాడు అనుకున్నారు వాళ్ళు. అందుకనే హేరోదు రాజు అడుగుతున్నారు, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ అనగానే హేరోదుకి కలవరం వచ్చింది. తన దేశంలో ఉన్న జ్ఞానులు పిలిచాడు, ప్రవచనాలు పరిశీలింపజేశాడు.
అతడు యోధా బెత్లెహేములో జన్మిస్తాడని తెలుసుకున్నాడు. దేవుని స్తోత్రం. జ్ఞానులతో అంటాడు, మీరు వెళ్ళి చూసి మళ్ళా నాకు వచ్చి ఎక్కడున్నాడో చెప్పండి అంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి యూదుల రాజుగా వచ్చాడు. అంటే ఆయన రాజ్య పరిపాలన, యూదులు అనగా దేవుని ప్రజలు. క్రీస్తు పూర్వం దేవుడు ఏర్పరచుకున్న ప్రజలకు యూదులని, ఇశ్రాయేలీలని పేరుంది. అయితే క్రీస్తు శకములో దేవుడు ఏర్పరచుకున్న ప్రజలమైన మనకు క్రైస్తవులు అని పేరుంది. మనం యూదులం కాము, ఇశ్రాయేలుము కాము, మనం క్రైస్తవులం. అనగా క్రీస్తును రాజుగా కలిగి జీవించేవారం. దేవుని స్తోత్రం. మీకు అర్థం అవ్వాలంటే యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి, మీకు అర్థమవుతుంది. వచ్చాడంట, ఆయన ఏర్పరచుకున్న ప్రజల మధ్యకు వచ్చాడంట. ముందుగా క్రీస్తు పూర్వం 2024 సంవత్సరాల క్రితం ఆయన తన స్వకీయులు అనగా తను ఏర్పరచుకున్న ప్రజలైన యూదుల మధ్యకు వచ్చాడు. యోధా గోత్రములో జన్మించాడు. అయితే ఆయనను యూదులు అంగీకరించలేదు. హల్లెలూయా. యూదులలో జన్మించినటువంటి యోధా గోత్రములో జన్మించిన యేసును క్రీస్తుగా అంగీకరించలేదు వారు. అందుకని ఇక్కడ రాయబడింది, ప్రియులారా, ఎవరైతే ఆయనను అంగీకరించి ఆయన నామమందు విశ్వాసం ఉంచారో వారందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనం యూదులము కాము, అన్యజనాంగం. దేవుణ్ణి ఎరగిన మనం ప్రభు అయిన యేసు క్రీస్తును అనగా యేసే క్రీస్తుని మనం అంగీకరించాం కనుక, అనగా అభిషక్తుడైన దేవుణ్ణి మనం అంగీకరించాం కనుక ఆ దేవదేవుడు మనకు ఆయన పిల్లలుగా అధికార ముద్ర వేశాడు. హల్లెలూయా. అయితే ఆయన పిల్లలుగా మనల్ని అంగీకరించాడు అంటే మనకు ఆయన రాజుగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని కొలసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు వివరిస్తాడండి. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 13లో ఉంటుంది ఈ మాట. మనం యేసే క్రీస్తుని ఎరగక ముందు మనందరం ఎక్కడున్నామండి? అంధకార సంబంధమైన అధికారి అయినటువంటి సాతాను చేతిలో ఉన్నాం. అనగా చీకటి సంబంధమైన అధికారి, పాప పురుషుడైన సాతాను చేతిలో ఉన్న మనలను ఆ అంధకార సంబంధమైన ఆ అధికారము నుండి దేవదేవుడు మనల్ని విడిపించాడు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచాం, ఆయనను మనము ప్రభువుగా అంగీకరించాము గనుక మనలను ఆ యొక్క సైతాను యొక్క కబంధ హస్తాల్లోంచి ఆ దేవదేవుడు విడిపించి క్రీస్తు రాజ్య వారసులుగా మనల్ని చేశాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం ఎవరము? క్రీస్తు రాజ్య వారసులం. మనపై క్రీస్తే రాజుగా ఉన్నాడు, ఆయనే మన ప్రభువు. హల్లెలూయా. మనకే కాదు ప్రియులారా, బైబిల్ గ్రంథం చెప్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. కనుక ఆయన ఎవరైతే ప్రభువుగా, ప్రభు అంటే రాజు, అధికారి, సర్వాధికారం కలిగిన వారిని ప్రభు అంటారు. మనల్ని ఏలుబడి చేసేవారిని ప్రభు అంటారు. కనుక యేసుక్రీస్తే మనల్ని ఏలుబడి చేయవాడై ఉన్నాడు. ఆయన ఏలుబడి క్రిందకు వచ్చాం మనం. ఆయనను మనం రాజుగా చేసుకున్నాం. ఆయన మనపై రాజుగా ఉండి మనలను నడిపించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనం ఆయన అధికారానికి అప్పగించుకోగలిగితే ప్రియులారా, మన జీవితంలో శాంతి సమాధానమును ఆయన అనుగ్రహించేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. అయితే ఆయన నమ్ముకున్నవారు చాలామంది ఉన్నారు, కానీ అప్పగించుకునేవారు అరుదండి. అప్పగించుకోవాలి.
నిజంగా నువ్వు ఆయనను ప్రభువుగా అంగీకరిస్తే ఆయన అధికారానికి నువ్వు అప్పగించుకుంటావు. ఆయనకు నువ్వు అప్పగించుకుంటే ఆయన నీ జీవితంలో, నీ కుటుంబంలో శాంతి సమాధానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. లోకములో ఎంతమంది మన మీద తిరుగుబాటు చేసినా, ఎంతమంది యుద్ధానికి రేగినా, ఆ దేవదేవుడు మన పక్షము నుండి మన కుటుంబములో, మన జీవితములో శాంతి సమాధానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మన ప్రభువు నమ్ముకున్న మనం ప్రభుకు అప్పగించుకోవాలి. మనం క్రీస్తు రాజ్య వారసులమని మనము ఎరిగి ఉండాలి. ఆయన అధికారానికి మనం అప్పగించుకుంటే మన జీవితంలో నెమ్మది సమాధానాన్ని ఆ ప్రభువారు ఇచ్చేవారై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఇక్కడ యోహాన్ రాసినటువంటి సువార్తలోనే మరొక మాట ఉంది. 18వ అధ్యాయం 36వ వచనం చదవండి దయతో. 30. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుని యూదులు అధికారులకు అప్పగించారు. ఈయన రాజు అని చెప్పుకున్నాడని అది ఒక నేరస్థాపన చేశారు. యూదులు రాజుగా పుట్టానని చెప్పుకున్నాడు, మేము అంగీకరించమన్నాడు యూదులు. అయితే పిలాతు అడుగుతున్నాడు, ఏంటి నువ్వు రాజువా అన్నాడు. నువ్వు అన్నట్టుగానే నేను రాజుని అంటున్నాడు. దేవుని స్తోత్రం. అయితే నా రాజ్యము లోక సంబంధమైనది కాదు, ఈ లోక సంబంధమైనదిగా నా రాజ్యం ఉండదు, నా రాజ్యము పర సంబంధమైనది. హల్లెలూయా. నిజంగా ఈ లోక సంబంధమైనది అయితే నా రాజ్యం, నా సేవకులు యూదుల చేతికి నన్ను అప్పగించకుండా వారే నన్ను కాపాడుదురు. హల్లెలూయా. యేసయ్య సేవకులు ఎవరు? దేవదూతలండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆయన ఈ లోక రాజ్యాన్ని స్థాపించడానికి రాలేదు, ఆయన పరలోక రాజ్యాన్ని భూలోకములో స్థాపించడానికి వచ్చాడు. అందుకంటాడు, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానంటాడు. ఏది సత్యం? దేవుని రాజ్యమే నిత్యమైనదే సత్యం. ఈ లోక సంబంధమైన రాజ్యాలేవి నిలవ నేరవని, దేవుడే సమస్త మానవాళికి రాజై ఉన్నాడని తెలియజేయడానికే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్త దేశాలపై రాజుగా ఉండవలసిన వాడు దేవుడేనండి. ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవుడిని రాజుగా అంగీకరించాలి. ఆయనే ఈ రాజ్యమును, ఈ లోక రాజ్యాలన్నిటినీ కూడా ఏలేవాడు. దేవుని స్తోత్రం. అందుకని ఒక పేరుంది, సర్వాధికారి అయిన దేవుడని. అంటే అధికారులందరిపైన అధికారి, అధికారులందరిపైన అధికారి అండి ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, మన ప్రపంచంలో అన్ని దేశాలకి అధ్యక్షులు ఉన్నారు. అందరు అధ్యక్షుల మీద అధ్యక్షుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ అంటుంది, ఆయన ప్రభువులకు ప్రభువు అయి ఉన్నాడు. దేవుళ్ళందరిపై, దేవతలందరికీ దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని తెస్సలోనిక మొదటి పత్రికలో పౌలు భక్తుడు దీన్ని కొంత లోతుగా వివరించాడు. 2వ అధ్యాయం 11, 12 వచనాలు చదివి సహాయం చేయండి. హల్లెలూయా. దేవుడు మనలను పిలిచింది ఆయన రాజ్య నివాసులుగా జీవించటానికి, ఆయన రాజ్యానికి మహిమకు వారసులుగా చేయడానికి. కనుక మనం ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. అంటే మనం ఆయన అధికారానికి అప్పగించుకుని జీవించాలి. ప్రతి విషయములో ఆయనకు అప్పగించుకోవాలి. మనం ఆయన అప్పగించుకుని మనం జీవించు వారమైతే ఆయనే మనల్ని నడిపిస్తాడంట. దేవుని స్తోత్రం చెల్లించండి. చూడండి, సామెతలు 3వ అధ్యాయం 5లో ఉంటుంది, మీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక. చదవండి త్వరగా.
అమ్మ కంటిన్యూ చదువు, నేను చదివిన ధ్యాస పూర్తి చేస్తున్నావు నువ్వు. కనుక ప్రియులారా, మనం స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. మన మనసుకు నచ్చిన రీతిగా కాదు నడుచుకోవడం, దేవునికి అప్పగించుకోవాలట. దేవునికి అప్పగించుకున్నట్లయితే దేవునందు విశ్వాసంతో దేవుడే నన్ను నడిపిస్తాడు, నాకు ఎదురవుతున్న ప్రతి ఆటంకాన్ని తొలగిస్తాడు, అడ్డుబండలు తీసివేస్తాడు, ఎదురాడుతున్న వారికి మారు మనసునిస్తాడు, నాకు విరోధమైన ఆయుధం ఏది కూడా వర్ధిల్లనివ్వడు అనే విశ్వాసంతో మన ప్రభువుకు అప్పగించుకున్నట్టయితే ప్రభువే మన త్రోవలను సరళము చేస్తాడని లేఖనాలు చెబుతున్నాయి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనము ప్రభువుకు అప్పగించుకోవాలి. యేసుక్రీస్తును ప్రభువుగా నిజంగా నువ్వు అంగీకరిస్తే ఆయనకు నీవు అప్పగించుకొని జీవించాలి. ఆయన అధికారానికి లోబడాలి. ఆయన వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్య ప్రకారంగా నడుచుకునేలా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎఫెసీ పత్రికలో దాన్ని వివరించాడు. దేవుని బిడ్డలు ఏ విధంగా నడుచుకుంటే ఆ దేవుని యొక్క సహాయాన్ని పొందుకోగలరు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవండి దయతో. స్తోత్రం చెల్లిందామండి. హల్లెలూయా. దేవుని వాక్యం అండి గనగన మోగే కంచువలే చదవాలి. ఇంటి దగ్గర మాత్రం ఎవరితోనో దెబ్బలాడితే గనగన మోగే కంచువే నువ్వు. ఇక్కడికి వస్తే ఎందుకో ఆ సౌండ్ పెంచలేకపోతే సౌండ్ పెంచాలి, స్పీడ్గా చదవాలి, ఆగాక చదవకూడదు వాక్యం. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఎక్కడ ఆగాలో అక్కడ ఆగాలి. కనుక వాక్యం ఎప్పుడు గట్టిగా చదవాలి. ఒకవేళ మీరు గట్టిగా చదవలేని వారికి ఉంటే యానమై కొని తెచ్చేసుకోండి ఎవరికి వారు. దేవుని స్తోత్రం చెల్లించండి. మేము కొనివ్వం, మీరే ఇలాంటి యానమై కోటి కొనేసి కింద తెచ్చుకోండి. రౌపాల్ గారు చెప్పండి, మీకు అందిలాగా అక్కడ ఆయన ఏర్పాటు చేస్తాడు. ఎందుకంటే ఈ మైకు వాక్యాన్ని గనగన చదవాలండి. ఇక్కడ రాయబడింది ఏమనంటే, మీరు అన్యజనుల వలె నడుచుకోవద్దు అంటున్నాడు. దేవుణ్ణి నమ్ముకున్నారు, క్రీస్తును ప్రభువుగా అంగీకరించారు కనుక మీరు ప్రభువుని ఎరగని వారి వలె నడుచుకోకండి. ఆయన సర్వశక్తి గల దేవుడు, సమస్తమును చేయగల దేవుడు కనుక ఆయనకు మీరు అప్పగించుకోండి. ఆయన ఇష్ట ప్రకారంగా నడుచుకోండి. ఆయన ఎరగని వారు ఉన్నారు, వారు జరిగించే కార్యాలన్నీ వారు దేవుని వైపు ఎన్నడూ చూడరు. వారు కలిగిన వాటినే చూస్తారు, కలిగిన వాటినే పూజిస్తారు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కలిగిన వాటిని చూసుకుంటారు, కలిగిన వాటిని పూజిస్తారు వాళ్ళు. మీరు ఎప్పుడైనా కిరాణా షాప్కి వెళ్ళండి, ధనం కావాలి కానీ ధనం దేవుడు కాడండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. వారు దేవుడు కాదు చేసేది, వారి మనసంతా ధనం మీద. ఈవేళ ఎక్కువగా అమ్ముడవ్వాలి, ఎక్కువ లాభాలు రావాలి, అంతే. ఇదంతా దేవుడు చేస్తాడనే పని వారు చూడరు. ఏదో ఆచార ప్రకారంగా ఆ బొమ్మల వద్ద ఏదో పెట్టుతారు కానీ. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతించండి అందరూ. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అన్యజనులు నడుచుకున్నట్టుగా మీరు నడుచుకోకండి. దేవుణ్ణి ఎరగని వారి వలె మీరు ఉండకండి. ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయన మీకు ప్రభువుగా ఉన్నాడు. ఆయన అధికారానికి మీరు అప్పగించుకున్నట్లయితే మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడతారు, నవీన స్వభావాన్ని పొందుకుంటారు. ఎందుకంటే మీ పాత ఆలోచనలు, తలంపులు, ఆ కోరికలు, ఉద్దేశాలు విడిచిపెట్టి నూతనమైన ఆలోచనలతో, నూతనమైన ఉద్దేశాలతో, నూతనమైన కార్యాలు చేయడానికి సిద్ధపడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి విషయంలో దేవునికి ప్రార్థించకుండా, దేవుని వైపు తిరగకుండా, దేవునికి అప్పగించుకోకుండా మనం ఏ పని చెయ్యం. దాన్నే నవీన స్వభావము అన్నారు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. దగ్గరగా దేవుని స్తుతిందామా? హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనము
దేవుణ్ణి ఆరాధించాలంటే నవీన స్వభావం తెచ్చుకోవాలి, నూతనమైన మనసు తెచ్చుకోవాలి. అనగా లోక సంబంధమైన వాటిపై కాదు కానీ, లోకులందరూ చేస్తున్నట్టు కాదు కానీ, మన ప్రతి విషయంలో ప్రభువునే గణపరచాలి, ప్రభువు వైపే తిరగాలి, ప్రభువుకే మనం అప్పగించుకోవాలి. అప్పుడే ప్రభు మన జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, అడగక ముందే అక్కరలను ఎరిగిన దేవుడు అంట ఆయన. మన హృదయములో తలంపు పుట్టకముందు ఆయనకు తెలుసంట, మనకేమి కావాలో ఆయనకు తెలుసంటండి. ఏ సమయంలో ఏది మనకి ఇవ్వాలో కూడా ఆయనకి తెలుసంట. నువ్వు అప్పగించుకుంటే ఏ సమయంలో ఏది ఇవ్వాలో అది నీకు ఇచ్చి నిన్ను బలపరిచి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఊహించని కార్యాలు చేసేవాడిని ఆశ్చర్యకరుడు అంటారు. మనకందరూ ఊహ అందని కార్యాలు దేవుడు చేస్తాడండి, మనం అప్పగించుకున్నట్లయితే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, మనము దేవుణ్ణి ఎరిగిన వారి వలె కాకుండా దేవుణ్ణి ఎరిగిన వారి వలె మనం నడుచుకోవాలని పరిశుద్ధ గ్రంథం తేటగా చెప్తుంది. అదే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 8వ వచనం కూడా మనకి కొంత వివరణ ఇవ్వబడింది. అక్కడ 8వ వచనం చదవండి. దయతో గమనించండి ప్రియులారా, మనము చీకటి సంబంధులం కాముప్పుడు. పూర్వమైతే చీకటిలో పాపములో ఉన్నాం, సాతాను అధికారములో ఉన్నాం. వాడు మనల్ని వాడి ఇష్టానుసారంగా మనల్ని వాడుకున్నాడు, నడిపించాడు. కానీ ఇప్పుడు దేవుని చేతిలోకి వచ్చాం, దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించాం, దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించుకున్నాం. కనుక మనము వెలుగు సంబంధులమని గ్రహించాలి. ఎందుకంటే యేసయ్య నిజమైన వెలుగై ఉన్నాడు. ఆయనను వెంబడించువాడట చీకటిలో నడువక నిత్య జీవపు వెలుగును పొందుకుంటారని ప్రభువే చెప్పాడు. దేవుని స్తోత్రం. కనుక మనం ఆయనకు అప్పగించుకుని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్లయితే మనలో ఉన్న ప్రతి విధమైన పాపపు చీకటిని తొలగించి ఆయన మనల్ని వెలుగు సంబంధులుగా చేయడానికి, ఆయన మన మీద ప్రకాశించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉదాహరణ చూడండి. సమరీ స్త్రీ యోహాను సువార్తలో 4వ అధ్యాయములో 25వ వచనములో ఎప్పుడైతే సమరీ స్త్రీ ఆ క్రీస్తు ఈ యేసేనని ఎప్పుడైతే గ్రహించిందో, తన్ను తాను యేసయ్యకి అప్పగించుకోగానే ఆమెలో ఉన్న చీకటంతా తొలగిపోయిందంట. హల్లెలూయా. ఆ పాపపు తలంపులు, ఆ పాపపు కోరికలు, పాపపు ఉద్దేశాలన్నీ కూడా ఆమెలోంచి తొలగిపోయాయి. దేవునికి స్తోత్రం. యేసును గూర్చే ఆలోచన, యేసును గూర్చే ధ్యానం ఆమెకు యేసయ్య తప్ప ఎవరు కనపట్లేదండి. యేసయ్యని గురించి ఆలోచన తప్ప ఏ ఆలోచన ఆమెకు రావట్లేదండి. దేవుని స్తోత్రం. తన కొరకు ఆలోచించడం మానేసింది. తన బ్రతుకునంతా మార్చిన యేసును గూర్చిన జాసతో ఆమె సాగిపోయి అనేక మందిని యేసు వద్దకు నడిపించిందని రాయబడింది. దేవుని స్తోత్రం చెల్లిందామా? కనుక యేసయ్య మన మీద ప్రకాశించాలంటే సమస్త్రీ వలె మనం అప్పగించుకోవాలి. ఒకప్పుడు ఆమె పాపపు ఇష్టమైన జీవితం జీవించింది, చీకటి సంబంధిగా జీవించింది. యేసయ్యకి ఎప్పుడైతే అప్పగించిందో, యేసును ప్రభువుగా ఎప్పుడైతే అంగీకరించిందో, మరుక్షణమే ఆమెలో చీకటి ఆలోచనలన్నీ యేసయ్య తొలగించి వేశాడు. ఆయన ముఖ ప్రకాశము ఆయన మీద ప్రకాశించింది. హల్లెలూయా. అటువంటి వెలుగు సంబంధులే ప్రభువైన యేసు క్రీస్తు బిడ్డలండి. దేవుని స్తోత్రం. ఆయన రాజ్య వారసులండి, ఆయన రాజ్య సంబంధులని లేఖనము చాలా తేటగా బోధిస్తుంది. చూడండి, లూకా రాసిన సువార్తలో కూడా దీన్ని కొంచెం వివరించాడు. 22వ అధ్యాయం 29 కూడా చదవండి, ముందుకు వెళ్ళిపోదాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు
తన శిష్యులతో చెప్తున్న మాట ఇది. నా తండ్రి ఎలాగైతే నాకు రాజ్యాన్ని నియమించాడు, ఆయన వద్ద నివసించే అర్హత నాకు ఇచ్చాడు, అలాగే మీ కొరకు ఒక రాజ్యాన్ని నేను నియమించాను. కనుక మీరు నా బల్ల వద్ద సిద్ధపరిచిన ఆహారాన్ని తీసుకుంటూ ఇశ్రాయేలుల సమస్త గోత్రాల మీద అధికారము గలవారే రాజ్యపాలన చేయనట్లు మీకు ఒక రాజ్యమును నేను నియమిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. ఇక ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ప్రకారం ఆనాటి ఆయన శిష్యులు అనబడేవారు. ఆయన ఏ విధంగా అయితే ఆయనకి వారి యొక్క తన రాజ్యములో ఆయన బల్లను ఎలాగైతే అప్పగించారో ఆ రీతిగా ఆ బల్లను వారు సమీపిస్తూ ఆయన రాజ్య వారసులమని ఆయన ప్రభువుగా అంగీకరిస్తూ ఆయన రాజ్యాన్ని భూలోకములో స్థాపించడానికి ఆయన చేసిన కల్వరి శిలువ యాగాన్ని వారు గుర్తు చేసుకుంటూ ఆయన బల్లను వారు ఆశ్రయించేవారిని బైబిల్ గ్రంథములో చాలా తేటగా బోధించబడింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అనగా క్రైస్తవులు అనగా క్రీస్తు రాజ్య వారసులు. ఆయన రాజ్యములో ఆ బల్ల వద్ద భోజనము చేసేవారు. ఆయన సిద్ధపరిచిన భోజనము చేసి ఆనాటి దేవుడు ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలందరి మీద కూడా రాజ్యపాలన చేయుటకు అధికారము కలిగిన వారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యేసును క్రీస్తుగా అంగీకరించలేదు. అన్యజనాంగమైన మనమే యేసును క్రీస్తుగా అంగీకరించాము కనుక మనకొక ఆయన రాజ్యమును స్థాపించి ఆయన మన మీద రాజుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మన రాజ్యములో ఉన్న మనం ఆయన అంగీకరించిన బిడ్డలమైన మన కొరకు ఆయన ఒక బల్లను సిద్ధపరిచి అప్పగించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తేటగా బోధిస్తుంది. దాన్ని కొరింథీ మొదటి పత్రికలో పౌలు భక్తుడు వివరించాడండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం చదవండి దయతో. హల్లెలూయా. బిగ్గరగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఆంతర్యాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకొక బల్లను సిద్ధపరిచి వెళ్ళారు. ఈ లోకములో ఈ బల్లలో ఎవరైతే పాలు పొందుతారో, ఈ ప్రభు భోజనపు బలలో ఎవరైతే పాలు పొంది అర్హత కలిగి ఉన్నారో వారిని బట్టట అనేక అన్యజనులు ఆయన సన్నిధికి ఆకర్షించబడాలంట. అనేకులకు ఆటంకంగా ఉండకూడదటండి, ఆకర్షించబడేవారు ఉండాలట. దేవుని స్తోత్రం చెల్లించండి. అలా ఉండాలంటే మనం వెలుగు సంబంధులంగా జీవించాలి. దేవుని యొక్క వెలుగు మనలో ఉండాలి. యేసయ్య ముఖ ప్రకాశం మన మీద ప్రకాశించినట్లయితే సమరయ స్త్రీ ఎలాగైతే దురాలోచనలు, దుష్టతలంపులు, దుష్ట కోరికలను విడిచిపెట్టి చీకటి జీవితాన్ని విడిచిపెట్టి వెలుగు సంబంధిగా మార్చబడి ఆయన కొరకు సాక్షిగా సాగిపోయిందో, ఆమె మాటలు విన్నవారు ఎలాగైతే ఆయన వద్దకు ఆకర్షించబడ్డారో, నడిపించబడ్డారో, ఆ విధంగా నడిపించబడాలంటే ఆయన రాజ్యవారసులమైన మనం, ఆయన అధికారం కింద ఉన్న మనము కూడా వెలుగు సంబంధుల వలె మార్చబడి ఈ బల్లను ఆచరించే వారంగా ఉన్నట్లయితే అనేక మందిని ఆయన వద్దకు మనం ఆకర్షించే వారంగా ఉంటామట. ఇది కూడా ఒక సువార్త అండి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. ఈ ప్రభు బల్ల ఆరాధన అనేది కూడా గొప్ప సువార్త. ఎందుకంటే ఈ బలలో పాలు పొందుతున్న నీ జీవితంలో ఉన్న పరివర్తన చూసిన వారు నేను కూడా ఇటువంటి మార్పును పొందాలి, నేను కూడా వెలుగు సంబంధం వలె మార్చబడాలి, నాలో ఉన్న చీకటి ఆలోచనలన్నీ తొలగిపోవాలి, నేను పవిత్రపరచబడి ప్రభు బలలో నేను కూడా పాలుభాగస్తురాలను కావాలి,
పాలిభాగస్తుని కావాలనే ఉద్దేశం ఆయనను ఎరగని వారికి తెలియాలటండి. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తానంటే, మొన్న పాస్టర్ గారు బతుకును చూస్తున్నావు, నీకు వాడుకున్న విరోధాన్ని చూస్తున్నావు, కానీ చూసేది యేసు వైపు చూస్తూ కడగాలి. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎవరికి అడిగారు అక్కడ? ఎవరో యేసు వైపు చూడలేదండి. యేసే మనసు ఎవరికి లేదు. యేసు వైపు చూడాలి, యేసే మనసు ఉండాలి. యేసే మనసు లేకపోతే నువ్వు అందరినీ పవిత్రులుగా చూడలేవు. అందుకంటాడు, పవిత్రులకు అన్నీ పవిత్రమైనవి, అపవిత్రులకు అన్నీ అపవిత్రమైనవి అన్నాడు బైబిల్లో. దేవుని స్తోత్రం. ఇంతకు నేను చెప్పేది అంటే, మన మనసు మారకుండా, మన మనసు నూతనపరచబడకుండా యేసయ్య నామాన్ని మహిమపరచలేము. దేవుని స్తోత్రం. ఆ పాదశుద్ధి కార్యక్రమం వల్ల నీ ఆత్మలో మార్పు రాకుండా, ఆత్మశుద్ధి లేకుండా నీవే కార్యం చేసిన ప్రయోజనం లేదు. ఈ బలను సమీపించే ముందు నీ హృదయము పరచబడితేనే ఈ బలను నువ్వు సమీపించాలి. ఈ బలను సమీపించేటప్పుడు పవిత్ర హృదయముతో నువ్వు సమీపిస్తే ఈ బలలో ఉన్నటువంటి ఆనందం నీ ద్వారా ఆ బలను సమీపించి అర్హత పొందలేని వారు పొందుకోవాలని ఆశ కలుగుతుందట. దేవుని స్తోత్రం. నేను కూడా ప్రభు బలలో పాలు పొంది అర్హత పొందుకోవాలి. నేను కూడా బాప్తిసం పొందాలి. నేను కూడా ప్రభు సిద్ధపరిచిన భోజనాన్ని ప్రభు బిడ్డలతో కలిసి సేవిస్తూ ప్రభు ఇచ్చే ఆనందాన్ని అనుభవించాలనే మనసు రావాలటండి మిగిలిన వారికి. దేవుని స్తోత్రం చెల్లించండి. అటువంటి అనుభవంతో ఆయన బల్లను సమీపించాలి అని రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొరింథీ మొదటి పత్రిక 11:23 రాయబడిందన్నమాట. చదవండి త్వరగా. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభువైన యేసు తను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, దీనిలోని మీ త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. అందరూ స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. కనుక ఈ ప్రభు భోజనం అనేది ఆయన శరీరము జీవాహారంగాను, ఆయన శిలువలో చిందించిన రక్తము క్రొత్త నిబంధన పాత్రగాను దేవుడు మనల్ని అభిషేకించి ఇచ్చాడు. ఆ యొక్క శరీరము జీవపు రొట్టిగా, ఆయన రక్తము కొత్త నిబంధన పాత్రగా మనము ఎంచి ఆ బల్లను మనం సమీపించే వారం ఉండాలి. ఈ బల్లను సమీపించే ముందు నీ హృదయము నీవు పవిత్రపరుచుకోవాలి. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. పవిత్రపరిచే దేవునికి అప్పగించుకోవాలి. మోకరించి ఎవరికి వారు ప్రభుకు అప్పగించుకుందామండి. అయ్యా, నా హృదయాన్ని పవిత్రపరచండి. సమరేశ్వరి హృదయాన్ని పవిత్రపరచని రీతిగా నా హృదయములో పాపపు తలంపులు, కోరికలు, ఉద్దేశాలు ఉన్నట్లయితే తొలగించండి. ఎవరి మీదైనా విరోధ భావం ఉన్నట్లయితే దానిని తొలగించినైనా ప్రేమను కలగ చేయండి అని ఎవరికి వారు మోకరించి ప్రార్థించుకుందాం. ఈ సమయంలో కారణభూతుడు అయిన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. ఏదైనా ఆరాధన అంతటిలో మీరు సన్నిధి నుంచి మీ స్వరమునిచ్చి మాట్లాడి బలపరిచినందుకు వందనాలు. అవును ప్రభువా, నీ రాజ్య నివాసులుగా మేము లోకములో జీవించు వారమైతే మీరిచ్చే శాంతిని, సమాధానాన్ని పొందుకుని అయ్యా అనేక మందికి నైనా మాదిరికరంగా ఉండే అనేకులను ఆయన రాజ్య నివాసులుగా మేము తండ్రి ఆకర్షించగలమని నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఇచ్చిన వాక్యం ప్రతి హృదయములో ఫలించే కృపను దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. ఎవరి అవసరతను బట్టి, అక్కర్ను బట్టి నీ సన్నిధిలో ఉన్నారో హృదయములు తలపు పుట్టకముందే ఎరిగిన దేవుడు వారి ప్రతి అవసరత అక్కర నీ మహిమలో తీర్చు రాజా. అయా, వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. అనేక మంది ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో,
ఆయా ప్రాంతాల్లో ఉంటుండగా వారిపై మీ కాపుదల కందుస్తుంచి కాచి కాపాడమని అడుగుచున్నాం. తద్వారా వారి కుటుంబాలకు మేలు దయచే రాజా. విద్యా సంవత్సరంలో ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాలు ఉంటున్న సంఘ బిడ్డలందరిపై నీ కాపుదల కందుస్తుంచి జ్ఞానము, జ్ఞాపకశక్తి, ఆరోగ్యం ఇచ్చి నీ కృపలో వారందరినీ కాపాడమని అడుగుచున్నాం. ఉన్నతమైన చదువులు కొరకు కనిపెడుతున్న వారికి సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల వారికి మార్గాలు తెరవండి. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనలు బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు నైనా. అయా గర్భాలు తెరిచే దేవుడు నీవు. గర్భఫలం మీరిచ్చే బహుమానం కనుక నీ బహుమానంతో వారిని సంతోషపరచమని అడుగుచున్నాం. తండ్రి, గర్భవతులు ఉన్నారు, సుఖకానుపులు ఇవ్వండి. బాల్యంతలకు బలం, చిన్న బిడ్డలపై దయగీటును ఉంచండి. యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను దీవించండి. వివాహ ప్రయత్నాల వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయండి. మందిర నిర్మాణంలోనూ పరిచయలో సహకరిస్తున్న సంఘ బిడ్డల కుటుంబాలను దీవించి నానాటికి అభివృద్ధిపరచండి. రెండో పంట కొరకు వరి నాట్లు వేశారయ్యా, నూరంతుల ప్రతిఫలం ఇచ్చిన బిడ్డలు దీవించమని వేడుకుంటున్నాం. అలాగే ప్రభువా, రేపు 6వ తారీఖున సంఘ పెద్ద గారి గృహంలో జరుగుతున్న కృతజ్ఞత కూడికను, 8వ తారీఖున బేరా రాహేలమ్మ గారి గృహం వద్ద జరుగుతున్నటువంటి ఆ యొక్క జ్ఞాపకార్థ కూడికను కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నడిపించండి. అంతేకాకుండా మా గ్రామంలో గత వారంలో నిద్రించినటువంటి లింగి లక్ష్మి గారు విడిచి వెళ్ళినటువంటి కుమారుడు, అయ్యా కుమార్తె, వారి కుటుంబాలకు ఆదరణ, వాదార్పు, ధైర్యం ఇవ్వండి. మా ప్రియులు నిన్నటి దినం నిద్రించినటువంటి మమ్ముడి వరపు బుచ్చి రామారావు గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి ఆదరణ, వాదార్పు, ధైర్యమును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. మా గ్రామ ప్రజలందరినీ దీవించునైనా, పరిసర ప్రాంత ప్రజలు దీవించు ప్రభువా. మా రాష్ట్ర దేశ ప్రజల నాయకులు, అధికారులను ఆశీర్వదించండి. విజృంభిస్తున్న వైరస్ను దూరపరచండి. యుద్ధ వాతావరణం అణిచివేయండి. నీ కృపలో కాపాడమని వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి మీ సాక్షులుగా వాడుకున్న ప్రతి అవసరత అక్కర నీ మహిమలు తీర్చి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం. తండ్రి, కృప చూపించండి, సహాయం చేయండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం చేరి ఉన్న మనకును, లోకములో క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సమస్త మానవాళికి దేవుని కృప, సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్.